ఎందుకో యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీకు చెప్పాలని ప్రేరేపించబడ్డాను. ఆ చోట మనం చదివితే 5 పేర్లు వ్రాయబడి ఉండటం చూస్తాం. మన ప్రభువుకి 5 పేర్లు పెడతారట. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క విధమైన అర్థం ఉన్నట్లు. మరొక విచిత్రమైన సంగతి ఏంటంటే 5 పేర్లు రాసిన తరువాత 5 పేర్లు అని అనకుండా పేరు అని ఏకవచనం ఉపయోగించబడినట్లుగా అదే వాక్యంలో మనం చూస్తాం. గనుక ఈ పూట మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు నాకెందుకో మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒక 5 కళలు కనిపించాయండి. ఈ 5 కళల్లో 5 రకాల అర్థాలు, అంటే యేసుక్రీస్తుకు పెట్టబడిన పేర్లు, యెషయా ప్రవచించిన ప్రవచన పేర్లు ఈ 5 కళల్లో మనకు అర్థమవుతూ ఉంటాయండి. ఒక్కొక్కటిగా చదువుకుంటూ వెళితే మనకు ఆ పేర్లకి ఆ కళలకి పోల్చినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుందండి. మొదటి కళలో మత్తయి 1వ అధ్యాయం 20వ వాక్యంలో మనం గమనిస్తే నీతిమంతుడైన యోసేపుకు వచ్చిన కళ. ఆ కళలోనండి యేసు ప్రభు ఎంత ఆశ్చర్యకరుడో అనే సంగతి వివరించబడి ఉన్నట్లు మనం గమనించగలం. ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భవతి అయినదని ఆయనకి తెలవడం, తెలిసిన తర్వాత యోసేపు నీతి నిద్రపోయింది. ఆ నిద్రలో కళ, యోసేపు మరియను చేర్చుకొనుటకు సంశయించవద్దు, ఆమె గర్భమున ఉన్నది పరిశుద్ధాత్ముని ద్వారా కలిగింది అని కళ ద్వారా హెచ్చరించబడ్డాడు. అప్పుడు ఆమెని ఆయన చేర్చుకున్నట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఈ సంగతి లోకంలో ఎవరు చెప్పినా నవ్వుతారండి. కారణం ఏంటంటే పురుషుని ఎరగనిది అన్యాచురల్, ప్రకృతి సహజంగా ఎవరు నమ్మరు, నమ్మే ఆస్కారాలు లేవండి. పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించడం ఏమిటి? వాక్యం అంటుంది ఆమె పురుషుని ఎరుగలేదు అని. మరి గర్భవతి అయింది. ఇది ఎలా సాధ్యం అంటే ఆ పుట్టబోయే కుమారుడు ఆశ్చర్యకరుడు గనుక, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు గనుక, ఆయన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేసి చూపించగలడు గనుక, ఆధారం లేని చోట ఆదరణ కలుగు చేయవాడు గనుక. నా ప్రియమైన సహోదరులారా, ఆ కళ గాని యోసేపుకి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో నేను ఊహించలేనండి. ఆయన ఆశ్చర్యకరుడు అని అనుకోవటం కంటే ఆయన చేసే ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని మన జీవితంలో అనుభవించడం మన కర్తవ్యం. అలా అనుభవిస్తూ సాగుతున్నప్పుడు జరిగే సంభవాలు ఎలా ఉంటాయి? తర్వాత ఏమైందంటే ప్రభు పుట్టాడు. ప్రభువుని తీసుకెళ్ళి పశువుల పాకలో పడుకోబెట్టారు. పశువుల పాకలో ప్రభు పుట్టలేదండి. ఛత్రాలలో స్థలం లేనందువలన పశువుల పాకలో తీసుకెళ్లి పరుండబెట్టారనే బైబిల్ చెప్తుంది. అలా ఉంటున్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ రాజాదిరాజు ఎక్కడున్నాడు అని ఆయన నక్షత్రాన్ని చూసిన వాళ్ళు వెతుకుతూ వచ్చారు. వాళ్ళు తిన్నగా రాజుగారి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఆయన హడావుడైపోయి కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళని వీళ్ళని పిలిపించి వివరంగా విషయాలు తెలుసుకుందామంటే పూర్తి వివరాలు అందలేదు. అందుకని కపటంగా ఒక నాటకం ఆడాడు. ఏమిటి ఆ నాటకం అంటే, మీరు ఎక్కడున్నారో వెతికి కనుగొనండి, కనుగొన్న తర్వాత మీరు నాకు వచ్చి చెప్పాలి, మనము వెళ్ళి పూజిద్దాం, ఆయన్ని సేవిద్దాం అని వాళ్ళకి కపటంగా చెప్పాడు. మనసులో ఏముందంటే ఎక్కడుందో మనం వెళితే వాళ్ళు మనకు దొరకరు, వీళ్ళు వెళితే కనబడతారు, కనుక వీళ్ళ ద్వారా ఈ వార్తలు వినాలి, తెలుసుకోవాలి
అని ప్రయత్నం చేసి ఆ జ్ఞానుల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఆ నక్షత్రం వాళ్ళకి మార్గం చూపించి తిన్నగా యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళి ఆ బాల యేసుని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత జరిగింది ఏంటంటే వాళ్ళకి ఒక కళ. అది 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమనుంది అక్కడ? జ్ఞానులకి ప్రత్యక్షమై దేవుని దూత, మీరు తిరిగి హేరోదేనికి వెళ్ళొద్దు, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, మరొక మార్గంలో మీరు వెళ్ళి గమ్యం చేరండి అని ఒక ఆలోచన చెప్పబట్టం మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కదండి. అందుకని వాళ్ళు ఆ ఆలోచన విని హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరొక మార్గంలో, మీరు ఆ వాక్యం చదివేటప్పుడు గమనించాలి, వేరొక మార్గంలో వాళ్ళు వాళ్ళ స్వదేశానికి వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అంటే అర్థం ఏంటండి? గతంలో వాళ్ళు ఒక మార్గంలో వచ్చారు, బ్రాందీ షాపులు పెట్టి వ్యాపారాలు చేశారు, చెట్ల పైకి లాడించి సంపాదించారు, ఏ అక్రమాలు అన్యాయాలు చేసి కొంపలు కూల్చి వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించి ఏదేదో చేశారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని చూసిన తరువాత దేవుని చేత ఆలోచన చెప్పబడి వేరొక మార్గములో వెళ్తున్నారండి. పాత మార్గాన్ని ద్వేషించారు, పాత మార్గంలో వెళ్ళట్లేదు. అలా వెళ్ళిపోయి వాళ్ళ దేశానికి చేరినట్లుగా రాజుగారికి తెలిసి, ఎంత మోసం చేశారు వీళ్ళని నమ్మాను, నన్ను పరిహసిస్తారా, నాతో వీళ్ళు నాటకాలు ఆడతారా, వీళ్ళ సంగతి తేల్చుకుంటాను, మగపిల్లలు ఎవరు బ్రతికేదానికి వీలు కాదు, వెతకండి, వెళ్ళి వెతకండి అని రామాలో అంగలార్పులు వినబడును అనే వాక్యానుసారం వెతికారు 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 వెతికారు. కానీ వాళ్ళకి దొరకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు చేతిలో పడనివ్వకుండా దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆలోచన చెప్పి నడిపించగలడో ఈ కళ మనకు చెబుతా ఉందండి. చేపలు పడక, అద్దెకి తెచ్చుకున్న బోటుకి అద్దె కట్టలేక, తోటి పని వాళ్ళకి కూలి ఇవ్వలేక పడవాని పాటలు పడుతూ ఉంటే తెల్లవారుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు పేతురుని దర్శించి, పేతురు, నీ పడవను కొంచెం లోతుకు పంపించు, భక్తిని దరిదరిలో చేయొద్దు, భక్తిలో లోతుకు వెళ్ళాలి, నా ఆశీర్వాదాలను పొందాలంటే లోతుకు వెళ్ళాలి, అంటున్నట్టు కాదు అని హెచ్చరించి లోతుకు వెళ్ళి వలయమని యేసు ప్రభు చెప్పడం జరిగింది. వెంటనే పేతురు ఆయన మాట ప్రకారమే వల వేయడం, సమృద్ధిగా చేపలు దొరకడం. రాత్రులు చేపలు శికారండి, తెల్లవారిన తర్వాత చేపలు పడవు, జాలర్లకు తెలుసు. కానీ తెల్లవారిన తర్వాతే చేపలు సమృద్ధిగా పడ్డాయి. ఆశ్చర్య రీతిగా చూస్తున్నాడు, ఆశ్చర్యపడిపోతున్నాడు యేసుక్రీస్తుని చూసి. ఈయనెవరో ఆశ్చర్యకరుడు, ఎంత చక్కటి ఆలోచన చెప్పాడు, మా దరిద్రం తొలగింది, శాపం తొలగింది అని వాళ్ళు సంతోషించి గంతులు వేశారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదేం చూసావు, నీవు ఇక మీద చేపలు పట్టే జాలరివి కాదు, మనుషులు పట్టే జాలరివి అవుతావు అని హెచ్చరించి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అలాగే రాత్రంతా శిష్యులు ప్రయాసపడి తెల్లవారుతూ ఉండగా ఏమీ తోచని పరిస్థితుల్లో ఒక్క చేప దొరకక అల్లాడిపోతున్నప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి, శిష్యులారా, ఇదిగో ఈ పడవ కుడివైపుగా మీరు వల విసిరండి అనడం. వాళ్ళు విసిరిన వెంటనే అక్కడ సమృద్ధిగా చేపలు దొరకడం బైబిల్లో మనం చదువుతాం. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన ఎవరైతే వింటారో వాళ్ళు శపించబడతారు, అభివృద్ధి పథకం ఉండదని. ఆయన ఆలోచన ప్రకారం నడిచిన వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వించబడతారని ఈ కళలో ఉన్న అర్థం. అందుకని యెషయా అంటాడు, ఆయన ఆలోచన కర్త. అలాగే బలవంతుడైన దేవుడండి. రాజుగారు అనుకున్నాడు, నేను ఏమైనా చేయగలను అనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు రాజువే, శక్తి గలవాడువే, కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మహామహిమ గల రాజు,
ప్రపంచాన్ని ఏకగ్రీవంగా పరిపాలించగలిగిన వాడు. ఈ ప్రభుత్వాలు తల్లకిందులైన సింహాసనాలు నిలబడకపోయినా ఆయన పరిశుద్ధ రాజ్యం అలాంటిది. మనుషులు శపించబడుతూ ఉంటే చేసే వ్యాపారాల ద్వారా వాళ్ళకి ఏమీ పట్టినట్టుగా ఉంటారు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వమైనా అంతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం, ఆయన రాజ్య భారం మహత్తరమైంది, పరిశుద్ధతకు సంబంధించింది, మనుషునికి మేలే చేయగలిగింది, కీడు చేయటం చేతగాని రాజ్యం. అది ప్రేమతో కూడిన సామ్రాజ్యం. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మరియా యోసేపు బాలయేసుని పెట్టుకుని ఎక్కడో నివసిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ వాళ్ళకు ఒక కళ. యోసేపు, మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడే శత్రువు, వాడికి లేడు, చనిపోయాడు. నిన్ను వెతకడం ఏంటి, వాడు బ్రతికొనడం ఏంటి అంటే చావాలని కాదు నేను చెప్పడం. సత్యంత పని వాడికి అవుతుంది. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. వాడి చావు వాడే కోరుకుంటాడు. ఒకసారి నేను సువార్త పరిచర్య చేస్తున్న గ్రామంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్న సమయంలో ఇటుకాయ తీసుకుని వచ్చి ఒకడు అర్రాయి, ఆపరా, ఆపరా అంటుంటే అని బెదిరించాడు. నేనెందుకు ఆపుతానురా, తెగించినండి అయితే కొడతానంటున్నా, కొట్టు చదువుతున్నా. వాడు నా వైపు అట్లా ఉరుమురు చూసి ఆ రాయి కింద విసిరి కొట్టి, సిగ్గులేనాడు, రోషం లేనాడు అంతా వెళ్ళిపోయాడు. 3వ రోజు 4వ రోజు నాకు కబురు వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా భద్రాచలం వెళ్ళారు. వాడింట్లో ఊరేసుకొని చచ్చున్నాడు అని చెప్పి కబురు వచ్చింది. మరి సావుకేం చేస్తారండి? బలవంతుడైన దేవుడు, ఆయన ఇచ్చినకు తండ్రి. ఎవరితో పేచీలు పెట్టుకుంది? ఎవరితో? జీవగల దేవునితో కాదు, రోషమైన దేవునితో కాదు, ఆయన బిడ్డలతో కాదు, ఆయన సంఘముతో కాదు. గనుక ఆ కల్లో వాడు సచ్చాడు, మీరు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోండి అని కబురు వచ్చింది. కలలోనండి. చిన్నగా వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నజరేత్ అనే ఊరికి వచ్చారు. నజరేతు వాడని ఆయన పిలువబడతాడని లేఖనం నెరవేర్చబడినట్లు అక్కడే నివసించాడని రాసింది. అక్కడే కాపురం ఉన్నారు అని రాసింది. చూడండి, నిత్యుడగు తండ్రి అనే మాటకి అర్థం ఏంటంటే తన పిల్లలు ఎక్కడ నివసించాలి, క్షేమంగా ఉండగలిగింది ఎక్కడా, ప్రవచనాలు నెరవేర్చబడవలసింది ఎక్కడా అని ఆయన ఆలోచించి, నేను తండ్రిని కదా, నీకు నివాసాలు ఏర్పరచాలి కదా అని నజరేతులో నివాసం ఏర్పరిచినట్లు చూస్తున్నాం. నా జీవితంలో చాలాసార్లు చాలామంది తల్లుల్ని కనిపెడుతుంటానండి. చాలామంది తల్లులతో మాట్లాడుతుంటానండి. వాళ్ళ పిల్లలు పాడేదానికి ప్రబలమైన కారణం తల్లి. ఎవరైనా తల్లులు ఈ వాక్యం వింటుంటే మీరు నేను అనకండి, అది పేగు బంధం. పిల్లలు వాళ్ళ వయస్సుకు మించినటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నా పట్టించుకోకపోవడం, వాళ్ళకి సెల్ ఫోన్లు కొనిపెట్టడం, చేతి నిండా డబ్బులు ఇవ్వడం, ఎవరైనా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వయసు పిల్లలనైనా అయ్యా మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని కాలేజీ దాకా వదిలిపెట్టమని చెప్పడం. ఈ తల్లులు ప్రవర్తిస్తున్న ప్రవర్తనల వల్ల పిల్లల జీవితాలు సమూల నాశనం అయిపోతున్నట్టు నేను కళ్ళారా చూశానండి. ఇవి కళ్ళబొల్లి మాటలు కావు. అదే సమయంలో తండ్రి కోపడుతూనే ఉంటాడు, వాత్సల్యత చూపిస్తూనే ఉంటాడు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఆలోచిస్తాడు, వాళ్ళకి నివాసం ఎక్కడ, ఏం చేయాలనేది కోరుకుంటాడు. ఎక్కడుంటే నా బిడ్డలు క్షేమంగా ఉంటారని ఆలోచిస్తాడు. బిడ్డల క్షేమాన్ని తండ్రిలాగా కోరుకుంటాడు. నిత్యుడుగు తండ్రి అయిన యేసయ్యలో ఉన్నటువంటి ఆ గుణం ప్రత్యక్షంగా తండ్రిలో కనిపించడం నేను గమనించాను. ఎత్తుకునేవాడు, కౌగిలించేవాడు,
వాళ్ళ బాగోగులు చూసేవాడు. తల్లి అలా కాదండి. వాడు వచ్చిన వేళ తిరిగి వస్తుంటే దొడిదారిని తీసుకుని వచ్చి అన్నం పెట్టి వాడు మళ్ళీ ఇంట్లో ఎవరు ధరిమేస్తుంది. వాడు మళ్ళీ పేకాడతాడో, తాగబోతాడో, స్నేహితులతో తిరుగుతాడో, ఎక్కడో వదిలి మోటార్ సైకిల్ మీదనో కారులో పోతే ఎక్కడో వదిలి యాక్సిడెంట్లు చచ్చిపోతాడు. తల్లులు అట్లా ప్రవర్తించడం నేను గమనించాను. తల్లులకు కూడా తండ్రిలాంటి బుద్ధి, ఆ ప్రవర్తన ఉన్నప్పుడు ఆ కుటుంబం పిల్లలు క్షేమంగా ఉంటారు. చెట్టుకోరు పుట్టుకోరు కారు. పిల్లలు కన్నీనికి కారణం కారు. పిల్లలు జ్ఞానమందు, మనుషుల దయ్యందు, వయస్సునందు ఎదుగుతారు. వాళ్ళని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపించాలి. కానీ వాళ్ళకి డ్రామాలు, డ్యాన్సులు, మేకప్లు చేసి వేదికలు ఎక్కించి డ్యాన్స్ చేయడం, ఇట్లాంటి పాడు పనులు చేశారంటే జీవితాలు గల్లంతు అయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆయనలో ఉన్న సమాధానం ఎలా ఉంటుందండి? పడవలో పడుకుని నిద్రపోతున్నాడు, తుఫాను వచ్చింది, అందరూ అలజడి చెందుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎంత ప్రయత్నం చేసినా పడవ గిర్రమని తిరిగిపోతుంది, సుడిగాల్లోకి చిక్కుకుంది. రబీ, బోధకుడా, మేము నశిస్తున్నాం, లెమ్మన్నారు. లేచి ఒక్కసారి సముద్రాన్ని, గాలిని చూసి, కలవరాల మధ్యలో ఉన్న వాళ్ళని చూసి, ఎంత కాలం మీతో నేను ఉంటాను, నా సమాధానాన్ని మీకు ఇస్తాను కదా, మరి ఎందుకు అనుభవించలేదు అని గాలి వైపు, సముద్రం వైపు చూసి గద్దించాడండి. సముద్రం నిమ్మళమైంది, గాలి అణిగింది. ఆయన అంటాడు, నేను నా సమాధానాన్ని మీకు ఇస్తాను. ఒక వ్యక్తి, నేను దేవునితో సమాధానం పడ్డాను అన్నాడు. మంచిది బాబు. ఇంకొక అతను అంటాడు, దేవునితో సమాధానం పరచబడటం కాదన్నా, దేవుని సమాధానం నాలో ఉంది అన్నాడు. మరొకడు అంటాడు, వాళ్ళ రెండు అనుభవాలు తక్కువేనన్నా, సమాధానకర్త అయిన దేవుడు నాతోనే ఉన్నాడు అన్నాడు. ఒక ఆయనేమో దేవునితో సమాధానం పడ్డాడు, ఇంకొక ఆయనేమో దేవుని సమాధానం కలిగి ఉన్నాడు, ఇంకొక ఆయనేమో దేవుని సమాధానకర్త అయిన దేవుడు నాతోనే ఉన్నాడు అన్నాడు. మూడు అనుభవాలండి. మరి ఈ మూడు అనుభవాలను కూడా ఒకటిగానే మన వ్యక్తిగత జీవితంలో ఒక విశ్వాసి అనుభవించాల్సిన అవసరం ఉంది. కనుక అది మనం తూచా తప్పకుండా సమాధానకర్త అయిన దేవుని యొక్క సమాధానం, మొదట దేవునితో సమాధానం పడాలి, సమాధానం నీలోనికి రావాలి, సమాధానకర్త అయిన దేవుడు నీతోనే ఉండాలి. ఈ అనుభవాల్లోకి మనం వెళ్ళాలని ప్రవక్త యెషయా తన ప్రవచన గ్రంథంలో ఈ మాటని చెప్తున్నాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన ప్రభు అని ఆయనకి పేరు పెట్టబడుతుంది. కనుక ఈ పేర్లన్నీ మన జీవితంలో నెరవేర్చబట్టకు మన జీవితాన్ని అప్పగించుకోవలసిన అవసరం వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన నీ బిడ్డలతో యెషయా ప్రవచనాన్ని వివరించుకునేందుకు భాగ్యం ఇచ్చినందుకు ఆ స్తోత్రములు. ఈ మాటలు ఎవరైతే వింటారో ప్రతి ఒక్కరి జీవితంలో పరివర్తన చెందినట్లు, పేరుకు తగిన అనుభవాలు ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.